గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ సునీల్ చంద్ర. వెల్కమ్ టు GS85 తొలుత పేపర్ వార్తలు. ఈరోజు వివిధ పేపర్లోని వార్తాంశాలను చదివి వినిపించే ప్రయత్నం చేస్తుంది మీ GS85. భారత్లోకి చైనా చొరబాటు, మోదీ ఎదుర్కోలేకపోతున్నాడంటూ రాహుల్ గాంధీ అమెరికాలోని వాషింగ్టన్ ప్రెస్ క్లబ్లో మాట్లాడే అంశాలు ఇవి. భారత్లోకి చైనా చొరబడి వస్తుందంటూ వస్తున్న వార్తల విషయంలో చైనా యొక్క చొరబాటు భారత్లో ఉండడం అనేది నరేంద్ర మోడీ యొక్క వైఫల్యం అంటూ ఇవాళ అమెరికాలోని వాషింగ్టన్లో రాహుల్ గాంధీ మాట్లాడడం అనేది, ఇలాంటి విషయాలు దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయంటూ రాజ్నాథ్ సింగ్ ప్రకటిస్తున్నాడు. వేరే దేశంలో మన దేశం యొక్క విషయాలను ఈ విధంగా మాట్లాడకూడదు. ఇంకా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అయితే మీరు అమెరికాలో అయితే ఈ విధంగా ఇతర దేశస్తులు చొచ్చుకొని వస్తే మీరు ఊరుకుంటారా అంటూ ఆ దేశాన్ని రెచ్చగొట్టే విధంగా రాహుల్ గాంధీ మాటలు ఉన్నాయి. ఇది చివరికి దేశంలో ఉన్న పార్టీల మధ్య ఉన్న చిచ్చు ప్రజల్లోకి చేరితే పార్టీల మధ్య ఉన్న చిచ్చు వల్ల దేశం యొక్క బలం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి మాటలు అనేది ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడడం అనేది సబబు కాదు. ప్రజలకు ఉపయోగపడే హెల్త్ కార్డులు ఇస్తాం అంటూ, ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరు మెరుగుపరుస్తామంటూ, దాని మీద రివ్యూ కూడా జరుగుతుందంటూ దామోదర రాజనరసింహ గారు మీరు వీటినైతే మెరుగుపరచాలనుకుంటున్నారు. అక్కడ డాక్టర్లతో పాటు అక్కడ మెడిసిన్, ల్యాబ్స్, తర్వాత సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ముందు మీరు ఆయా ఆసుపత్రులకి సౌకర్యాలు కల్పించిన తర్వాత హెల్త్ కార్డు ఇష్యూలు చేసి వాటి పనితీరు జరుగుతుందా లేదని చెప్పి అబ్జర్వేషన్ మీరు చేసుకునే క్రమంలో దీన్ని మరింత ముందు తీసుకెళ్ళాలి, లేకపోతే అది ఉత్త పని అయిపోతుంది. అయితే ఈ విషయంలో మెడికల్ కాలేజీలపై హరీష్ రావు, దామోదర మధ్యలో జరిగిన మాటల అంశంలో మెడికల్ కాలేజీలన్నీ మేమే తీసుకొచ్చినామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మెరుగైన వైద్యాన్ని అందించే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందంటూ దామోదర్ గారి మాటలు చూస్తే నిజంగా కాంగ్రెస్ అంటే మన బీఆర్ఎస్ హయాంలో మెడికల్ కాలేజీలు వచ్చినప్పటికీ కూడా ఆ మెడికల్ కాలేజీలకు కావాల్సిన స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగలేదు. ఒక మెడికల్ కాలేజీలో ఎంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి, వాళ్ళ కింద ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి, పీజీ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉండాలి, ఆ సంబంధించిన కన్సల్టెంట్కి, ఆ సంబంధించిన ఫిజిషియన్కి పరీక్షల కోసం ఏ మిషన్స్ ఉండాలి, ఆ మిషన్స్ ఎన్ని హాస్పిటల్లో ఎన్ని కాలేజీలలో ఉన్నాయని చూస్తే అందులో చాలా వరకు వైఫల్యం చెందింది. మెడికల్ కాలేజ్ వచ్చినంత మాత్రాన పరిష్కారం జరగదు. మెడికల్ కాలేజీ రావడంతో పాటు డాక్టర్ రిక్రూట్మెంట్ ఉండాలి, అంటే ప్రొఫెసర్స్ ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి, సంబంధించిన పీజీ డాక్టర్స్ ఉండాలి, సరిపోయిన స్టాఫ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మిషన్స్ ఉండాలి. మిషన్స్ లేకపోతే వచ్చిన పేషెంట్కి ఒక టెస్ట్ రాయాలంటే అక్కడ ఉన్న ఫిజిషియన్ ఆ టెస్ట్ను రాయలేకపోవడం వల్ల పేషెంట్ ఏమనుకుంటుంటే ఈ డాక్టర్ కావాల్సి మాకు సంబంధించిన టెస్ట్ రాయడం లేదనుకుంటాడు. అంటే అది గుండె సమస్య, లేదంటే నరాల సమస్య, లేదంటే ఇంకా మెదడు నరాల సమస్య కావచ్చు, కిడ్నీ సమస్య కావచ్చు. నిజంగా డాక్టర్ రాయకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆ సంబంధించిన మిషన్ ఆ కాలేజీకి అందుబాటులో ఉండదు. అందుబాటులో లేని కారణం వల్ల ఆ ఫిజిషియన్ ఆ టెస్ట్ను రాయడానికి ఇబ్బంది పడతాడు. ఒకవేళ తనే కనుక ఆ విధంగా ఆ టెస్టులు రాసుకుంటే వెళ్ళినట్లయితే ఎక్కువ మొత్తంలో పేషెంట్స్కి అలాంటి టెస్టులు చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ లేని తరుణంలో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి, అంటే ఇక్కడ నార్త్ తెలంగాణ అయితే వరంగల్కి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ సౌత్ తెలంగాణ అయితే హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు ఉండడము, చుట్టుపక్కల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆ కాలేజీల్లో ఫ్యాకల్టీ కానీ మెషిన్స్ కానీ లేని కారణంతో అది పేషెంట్లకి ఆ వైద్యము అందడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో మెడికల్ కాలేజీలు వచ్చినప్పటికీ కూడా వాటి పనితనం అనేది ముందుకెళ్ళకపోతే అది వచ్చి కూడా వ్యర్థం. ఇప్పుడు ఇక పంచాయతీల విషయాలకు వస్తే సమస్యలు పంచాయతీలు ఉన్నాయి, పాలకులు లేరు, అధికారులు లేరు, ఇటు నిధుల కొరత ఉంది, బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్ ఉంది. ఇంకా అంతకుముందు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏ పనులైతే చేపించిన సర్పంచులు కానీ, సంబంధించిన రాజకీయ
ఆయా స్థాయిలోని పెద్దలు వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆ పెట్టిన పెట్టుబడులకి ఫండింగ్ రాకపోవడం వల్ల సంవత్సరాల తరబడి వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ సంబంధించిన అకౌంట్స్ కూడా ఫ్రీజ్లో ఉండడం వల్ల అవి డ్రా చేయలేని పరిస్థితి ఉంటే అక్కడ పనులు ఆగిపోయినాయి. అంటే అధికారులు లేరు, పనులు ముందుకెళ్ళడం లేదు. గ్రామ పంచాయతీలో జరగాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా జరగడంలో కుంటుపడుతున్నాయి. క్రీడా మైదానాలు అంటే పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఇవి నిజంగా వనం ఉన్నప్పుడు అందంగా ఉంది. కానీ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ కూడా అది వనంలాగా లేదు. దాంట్లో పిచ్చిగడ్డ ఎక్కువ ఉన్నది. అసలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జనాలు అప్డేట్ అయ్యారు. ప్రతి ఒక్కరు వాక్ చేసుకోవడం, రన్ చేసుకోవడం, లేదంటే అక్కడ స్వేద తీర్చుకోవడంలో ఇవాళ విద్యార్థులు, యువత, ఉద్యోగాల కోసం పోటీ పడే వాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా ఆ పల్లె ప్రకృతి వనాన్ని వినియోగించుకోలేకపోతున్నారంటే గత ప్రభుత్వంలో అవి పనులను మొత్తము వైఫల్యం వైపు నడిపించారు. క్రీడా మైదానాలు ప్రదేశం ఒక దగ్గర ఉంటే చూపించడం ఒక దగ్గర చూపించారు. అంటే అక్కడ కూడా ఏదో అది బిల్లు శాంక్షన్ కావాలి, మా ఊరికి ఇది రావాలి అనే ఉద్దేశాలతోని క్రీడా మైదానాలు కూడా రప్పించుకున్నారు. కానీ వాటి పనితనం కూడా తెలంగాణలో గత ప్రభుత్వము ఇందులోనూ కూడా వైఫల్యం చెందింది. కేసీఆర్ యొక్క రీఎంట్రీ ఇక కలే అంటున్నారు. మేము కనుక అధికారంలోకి వస్తే కేసీఆర్ను జైలుకి లాక్కెళ్లే వాళ్ళము. బీజేపీ నాయకులు బండి సంజయ్ ఘాటని విమర్శ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వల్ల కావడం లేదు. కేసీఆర్ యొక్క కుటుంబాన్ని మొత్తం కూడా ఖైదీలుగా భావించి మేము జైలుకు తీసుకెళ్లే వాళ్ళము, అతన్ని లాక్కెళ్లే వాళ్ళము మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే. కానీ ఇందులో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందాడంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, ఎవరి ప్రభుత్వం వచ్చినా కూడా నిందా ఆరోపణలు, జైళ్ళ పాలు కావడం చేయడం చేస్తే దీనివల్ల ప్రజలు ఒక ఇంట్రెస్టింగ్గా చూస్తారు. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఒక హ్యాపీనెస్కి లోన్ కావడానికి ఆస్కారం ఉండే అంశాలే కాదు. బట్ అప్డేటెడ్గా జనాలకు ఏదైతే అవసరమని చెప్పి భావించి పనులు చేయబడుతున్నాయి అని మన ఇండియాలో మార్పు రావడం కోసం ప్రతి ఒక్క పార్టీ నుంచి ఆలోచన జరగాలి. ఇక మరొక నాటకీయ కోణంలో తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ప్రాంతంలో ఒక మహిళ గుడ్డలు చుట్టుకొని ప్రెగ్నెంట్గా నటించి హాస్పిటల్లోకి వచ్చింది. అయితే జనగామ ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఇది. జనగామలోని ఒక ఆసుపత్రిలో జరిగిన సంఘటన. తన కుటుంబ నేపథ్యం ఏమైనప్పటికీ కూడా తను గర్భిణిగా హాస్పిటల్లోకి వచ్చి జాయిన్ అయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకునే క్రమంలో నాకు అబార్షన్ జరిగింది, పిండం బాత్రూంలోనే మరణించింది అని చెప్పి ఆ పిండాన్ని బాత్రూంలో పడేశానని చెప్పి ఒక నాటకం ఆడింది. ఇలాంటి నాటకం ఆడే క్రమంలో తనకి ఏమైనా ఫ్యామిలీలో కానీ లేకపోతే ఇంకా అంతర్గతంగా రహస్యంగా ఏదో ఒక కోణంలో ఏ కారణం ఉన్నప్పటికీ కూడా ఒక ఆసుపత్రిని తప్పుదారి పట్టించడం, ఒక వ్యవస్థని తప్పుదారి పట్టించే క్రమంలో ఒక మహిళ ఆ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విధంగా 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 8.9 లక్షల విలువ చేసే గంజాయితో పాటు ఇతర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి రోజు అలవాటు పడుతున్న యువత సంఖ్య ఎక్కువ అవుతుంది. ఎంతమందిని అరెస్ట్ చేసి జైలు పాలు చేసినప్పటికీ కూడా గంజాయిని వ్యాపారంగా స్వీకరిస్తున్నవారు, గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళ సంఖ్య తగ్గించడంలో పోలీసులు మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి సహకరించే క్రమంలో కూడా ఇది చాలా రకాల నేరాలకు దారితీసే సంఘటన కాబట్టి దీనివల్లనే టౌన్స్లో, విలేజ్లో నేరాలు జరుగుతున్నాయి. అది లేడీస్ మీద జరిగే అఘాయిత్యాలు కావచ్చు, లేకపోతే 10 పరకకి ఆశపడి ఇతరుల మీద హత్యలు, మారణకాండాలు కావచ్చు. ఇలాంటి వాటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలైనా ప్రభుత్వాలైనా రోజుకు వీళ్ళ సంఖ్య పెరుగుతుంది. వీళ్ళతో పాటు వీళ్ళ పేరెంట్స్ని వీళ్ళకు సహకరించిన వాళ్ళ మీద అతిపెద్ద శిక్షలు వేస్తే తప్ప ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 2 కార్లు 7 సెల్ ఫోన్స్ని స్వాధీనం చేసుకున్నారు. అంతా కూడా ఉత్తరప్రదేశ్ మరియు ముంబై వాసులు. ఓఆర్ఆర్ వద్ద రాజేంద్రనగర్ పోలీసులు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లోని అరకులో కొనుగోలు చేసి
హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్కు ఈ యొక్క గంజాయిని తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్ర నగర్ పోలీసులు ORR వద్ద ఇలాంటి విషయంలో పోలీసు అనిలకు సెల్యూట్ కొట్టాలి. మరో అంశం, ఒక ఉద్యోగస్తుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి తన బర్త్డే సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రేవ్ పార్టీలో 8 మంది స్త్రీలు 18 మంది యువకులు పాల్గొన్నారు. అయితే వీళ్ళు చేసే గొప్ప పని ఏంటంటే అక్కడ వీళ్ళు గంజాయి స్వీకరించి, మత్తు పదార్థాలు స్వీకరించి, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ అర్ధనగ్నంగా వీళ్ళు నృత్యాలు చేస్తున్నారు. ఇదా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉండి వీడు ఏం చదువుకున్నాడు? వీడు సన్యాసిగాడు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీడి బర్త్డేకి ఇచ్చే కానుక, అరే బయట నీకు అంత డబ్బుంటే పేద పిల్లలకి ఏమైనా సాయం చేయి, విద్యార్థులకు సాయం చేయి, పేద కుటుంబాలకు సాయం చేయి. ఇవాళ వరదల్లో కొట్టుకోపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక తెలుగు వాసిగా అన్నం పెట్టు, కొన్ని బియ్యమి, ఇలాంటి ఒక సంస్కారవంతమైన పనులు చేయడం బంధుపెట్టి నువ్వు నీకున్న చెడ్డ బుద్ధియే కాక ఇంకా ఇతరులను కూడా నాశనం చేసే అలవాటు. నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగ సన్యాసి ఊరపై నీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళు అర్ధనగ్న బట్టలతోని మత్తు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది నీ బర్త్డే యొక్క కానుకన. ఇలాంటి సంఘటనలు చాలా ప్రదేశాల్లో జరుగుతున్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా చాలా ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడ్డవాళ్ళు, విలాసవంతమైన నీచమైన జీవితాలకు అలవాటు పడ్డవాళ్ళు దీన్ని వృత్తిగా ఎంచుకొని ఈజీ మనీ వేను వాళ్ళు వెతుకొని ఇట్లా చేస్తున్నారు. దీనివల్ల ఒక సక్రమంగా బ్రతికే కుటుంబాల జీవితాలు అస్తవ్యస్తం కావడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళతో స్నేహం చేసిన వాళ్ళకు కానీ, వీళ్ళతో పరిచయాలన్న వాళ్ళకు కానీ ఈ అంటు రోగాన్ని వీళ్ళు అంటిస్తారు. కాబట్టి పోలీసు అన్నలకు ప్రధానంగా సిఐ ఆంజనేయులు, గచ్చిబౌలి సిఐ ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలిపారు. వీళ్ళంతా కూడా జూనియర్ ఆర్టిస్టు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. లాస్ట్కి వస్తే మీరు చేసే గొప్ప కార్యక్రమం ఏంటంటే సగం బట్టలు తీసేసి డ్యాన్స్ చేయడం. ఇదా మీరు చదువుకున్న క్వాలిఫికేషన్కి అర్థం? ఇదా మీ టాలెంట్ను ఇవాళ మీరు అమ్ముకున్నారా, లేకపోతే దేశం యొక్క గౌరవాన్ని దెబ్బతీస్తున్నారా సన్యాసులు? మీ చదివేందుకు, మీ క్వాలిఫికేషన్ ఎందుకు? ఆర్టిస్టులు అంటే ఏంటండి? వీళ్ళ మీద SOT పోలీసులు MDPS చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు మనకు వార్తల ద్వారా అర్థమవుతుంది. ఎప్పుడైతే వర్షం కొడుతుందో ఆ వర్షం నీరు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో గేట్లను లేపేస్తారు. ఈ దఫా ఏం జరిగిందంటే లేపిన గేట్లను మళ్ళీ క్రిందకు దించుదామంటే 5 మీటర్ల మేర ఇసుక అక్కడ ఆగిపోయింది. దీనివల్ల గేట్లు కిందకి దింపడానికి ఆస్కారం లేదు. వర్షం తగ్గినప్పటికీ కూడా గేట్లను కిందకి దించడానికి ఆస్కారం లేకపోవడం వల్ల ఆ వరద నీరు అంతా కూడా కింద ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. అంటే మన ప్రాజెక్టుకు దక్కాల్సిన నీరు మొత్తము అనవసరంగా వెళ్ళిపోతుంది. కాదని చెప్పి ఇసుకను తొలగించే ప్రయత్నము కొద్ది రోజుల క్రితమే చేసినప్పటికీ మళ్ళీ కొద్ది వ్యవధిలోనే అంత పెద్ద మొత్తంలో ఇసుక చేరి అక్కడ మేరలు పెట్టడం వల్ల ఇదొక టాస్క్, ఖర్చుతో కూడిన అంశంగా మారింది. ఆ ఇసుకను మళ్ళీ తొలగిస్తే తప్ప ఆ గేట్లు కిందికి దిగవు. గేట్లు కిందికి దిగితే తప్ప మనకి వాటర్ అనేది అక్కడ మళ్ళీ స్టోర్ కావడానికి ఆస్కారం లేదు. అనవసరంగా వాటర్ను పోగొట్టుకోవాల్సిన సందర్భం వస్తుంది. తెలంగాణలో కాలుష్యం పరిస్థితి సమాచారం ఇది. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకి ఆర్థిక సాయం చేయడంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో వరదకు గురై ఆర్థికంగా నష్టపోయిన తెలంగాణ ప్రజలకి ఇవాళ ₹1 కోటి చెక్కును తెలంగాణ ముఖ్యమంత్రి సీఎంకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఉద్యమ పార్టీగా పేరుగాంచిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత రాజకీయంగా ఓడిపోవడమే కాకుండా మానసికంగా ప్రజలకు చాలా దూరమైన క్రమంలో ఏమాత్రం కాంగ్రెస్ అంటే ఇష్టం లేని పక్షంలో తెలంగాణలో బీజేపీ నాయకుల బలం లేని క్రమంలో కేవలం బీఆర్ఎస్ని గద్దెదించాలనే ఆలోచనతో మూకుమ్మడిగా పోటీ చేసిన నాయకుల యొక్క ఫలితం ఇవాళ కాంగ్రెస్ రూపంలో ప్రభుత్వం నిలదొక్కుంది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన క్రమంలో ఊహించని విధంగా దేశంలో ఎక్కడ జరగని మార్పులు ఇవాళ హైడ్రా పేరుతో దూసుకెళ్తుంది. అయినప్పటికీ కూడా ప్రజల్లో రానున్న ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవాలంటే కాంగ్రెస్ వైఫల్యం ఒక్కటే కాదు, తెలుగు ప్రజల యొక్క అభిమానాన్ని మళ్ళీ చూరగొనడంలో బీఆర్ఎస్కి
గత చరిత్ర ప్రస్తుతం ఉన్న సానుభూతి మాత్రం సరిపోదు. అలాంటి తరుణంలో అయితే బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్కి చాలా గట్టి పోటీనివ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలోనే తనదైన శైలిలో తెలంగాణ ముఖ్యమంత్రికి వరద బాధితులను దృష్టిలో పెట్టుకొని చెక్కును పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్ అంతటితో ఊరుకోడు. తెలుగు రాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీకి పోటీ చేయకుండా పార్టీ నాయకులకు ఎలాంటి పగ్గాలు అప్పచెప్పకుండా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక్కటేసారి రాజకీయంగా ముందుకెళ్తే సక్సెస్ సాధ్యం కాదని గెస్ చేసిన పవన్ కళ్యాణ్ అదే క్రమంలో పవన్ సపోర్ట్ లేకపోతే వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడం కష్టమని చెప్పి ఇప్పటి సీఎం చంద్రబాబు వీళ్ళిద్దరు కలిస్తే ఇవాళ వైఎస్ఆర్ దిగింది, ప్రభుత్వం ఏర్పడ్డది. అయితే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబుకు సపోర్ట్ ఇచ్చినట్టే పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేకపోతే వేరే ఇతర పార్టీకి కానీ సపోర్ట్ కనుక ఇస్తే రాజకీయం మరో కొత్త కోణం వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి గల కారణం పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ వైఫల్యం అనేది ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ కూడా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్తాడు. ఒక్క సినీ రంగం నుంచి వచ్చి రాష్ట్రాలను ప్రభావితం చేసిన ఎన్టీఆర్ ఏ విధంగా వెళ్ళిండో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తనకంటే ఒక గుర్తింపును సాధించుకున్నాడు. అలాంటి క్రమంలో పవన్ యొక్క అభిమానులు పెరిగి అది పార్టీ కార్యకర్తలుగా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రేవంత్ యొక్క దూకుడు, పవన్ యొక్క దూకుడు ఈ రెండు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఒక ధైర్యంగా మారినాయి. రానున్న ఎలక్షన్లో మరి పవన్ వీళ్ళకి సపోర్ట్గా ఉంటాడా లేకపోతే పవన్ ఇక్కడ కూడా తన ప్రభావాన్ని చూపిస్తాడా అనేది వేచి చూడాల్సిన అవసరం. తెలుగు రాష్ట్రాలకి వరద బాధితులకి సపోర్ట్ ఇస్తూ ఆర్థిక సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ తరపున GS సర్టిఫై ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్తో పాటు సమంగా సవాల్గా రాజకీయాన్ని ప్రభావితం చేసి తెలుగు ప్రజల్ని చైతన్యవంతులుగా మార్చి ఆంధ్ర నాయకుల యొక్క నాయకత్వాన్ని పడగొట్టడంలో చంద్రబాబుని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రాజకీయంగా చుక్కలు చూపించడంలో కేసీఆర్కు రైట్ హ్యాండ్గా పనిచేసిన మాజీ స్పీకర్ మధుసూదనాచారికి ఈ మండలిలో ప్రతిపక్ష నేతగా అవకాశం రావడం, కేసీఆర్ తనను మండలిలో ప్రతిపక్ష నేతగా పంపడం అనేది భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకి ఒక సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత స్పీకర్ మధుసూదనాచారి గారు భూపాలపల్లి ప్రాంత పర్కాల ఏరియాకు సంబంధించిన వారు. అదేవిధంగా ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గానికి తనకు ఉన్న అనుబంధాలు చాలా సుదీర్ఘమైనవి. ఈ క్రమంలో మరి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రానికి స్పీకర్గా వెళ్ళారు. ఆ తరుణంలో ఒకే పార్టీలో ఉన్న గండ రమణారెడ్డి, మధుసూదనాచారి రెండు వింగులుగా విడిపోయినప్పుడు పార్టీ ఒకటైనా కూడా నాయకత్వం కారణంతో కార్యకర్తలు వేరువేరుగా వర్క్ చేస్తున్నారు. ఆ క్రమంలో మధుసూదనాచారికి ఈ విధంగా ప్రతిపక్ష మండలి నేతగా వెళ్ళడం అనేది అటు పార్టీని ఇటు రాజకీయ నాయకుల్ని తన సొంత అనుచరుల్ని భూపాలపల్లి కార్యకర్తలకు కూడా కాస్త ఊతనిచ్చినట్టు మనం ఫీల్ కావడానికి ఆస్కారం ఉంది. కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపుతామంటూ మంత్రి సీతక్క మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి సార్ వచ్చిన క్రమంలో ఇలాంటి విషయాల్లో తను కూడా తెలంగాణ రాష్ట్రం మీద విద్యా వ్యవస్థ మీద ఒక బలమైన మార్పు కోసం ఏ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టంలో గొప్ప మార్పులు వచ్చి పారదర్శకంగా పర్ఫెక్ట్గా జరుగుతుందో అక్కడే విద్యార్థులు యువతగా ప్రజలుగా మారి ఒక సరైన పరిపాలన అందిస్తారు. అడ్డదిడ్డమైన స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు, అడ్డదిడ్డంగా జాబ్లు కొట్టేసిన వాళ్ళు అడ్డదిడ్డమైన రాజకీయ నాయకులుగా తయారవుతారు. వాళ్ళ పరిపాలన కూడా అడ్డదిడ్డంగా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా అడ్డదిడ్డంగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్న్ ఎట్ ద స్కూల్. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్, కల్చర్, సిస్టమ్, మైండ్ సెట్, ఆనెస్టీ, సైకాలజీ, everything is learnt at school. So school is not only place where is the person is educated, it is the place where is the person learn the psychology and learn tradition, humanity and about future India. So అందుకనే స్కూల్స్ మీద, కోచింగ్ సెంటర్స్ మీద ప్రత్యేకమైన విద్యా వ్యవస్థ మీద ప్రత్యేకమైన మార్పు వచ్చినప్పుడు దేశం బాగుపడుతుంది. ఇప్పుడు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా వెళ్తున్నట్టు మనం భావించవచ్చు. కానీ ఇంకా దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి.
గతంలో ఉన్న కుంభకర్ణులు ప్రిన్సిపల్స్ రూపంలో ఉన్నారు, హెచ్ఎంస్ రూపంలో ఉన్నారు, వార్డెన్స్ ఫ్యాకల్టీ రూపంలో కూడా ఉన్నారు, టెండర్స్ రూపంలో ఉన్నారు. వీళ్ళందరి భాగవతాలు బయటపడాలి అంటే ఇప్పుడు ఉన్న మంత్రులు, ఇప్పుడున్న ఒక నిఘా వర్గము కాదు, వీళ్ళు సపోర్టుగా ఇంకా చాలా వ్యక్తులని, మేధావులని సపోర్ట్గా తీసుకొని హాస్టల్స్ మీద, స్కూల్స్ మీద రైడింగ్ చేస్తూ, పిల్లలతో పర్సనల్గా మాట్లాడుతూ, పిల్లలతో సలహా బాక్సులు ఏర్పాటు చేపిస్తూ, ఒక స్కూల్కి ఒక మొబైల్ని కూడా ఏర్పాటు చేపిస్తూ, ఈమెయిల్స్ పెడుతూ, సలహా బాక్సులో పెడుతూ, ఉత్తరాల ద్వారా ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి, డిఓలకి వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాలు, ఎడ్యుకేషన్, ఫుడ్ తదితర అంశాలని వ్యక్తపరచడంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే దిశగా ముందుకెళ్తే తప్ప ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రాదు. ఇప్పుడు కనిపిస్తున్నంతా కూడా ఒక డొల్లా 10% మాత్రమే పర్ఫెక్ట్గా ఉంది. మోసగాళ్ళు ఉన్నారు ప్రిన్సిపల్ స్థానంలో. అడిగిన పేరెంట్స్ మీద కేసులు పెట్టడం, అడిగిన పిల్లల్ని టార్గెట్ చేయడం, వాళ్ళ ఇంటర్నల్ మార్క్స్ మీద టార్గెట్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని చేయడం, ఆ టెండర్లను బెదిరించడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపడం, సౌకర్యాలు లేకపోవడానికి కారణము వచ్చిన డబ్బుల్ని వీళ్ళే మింగేయడం, అడిగిన వారిని బెదిరించడం, పై అధికారులతో అనుబంధాన్ని కంటిన్యూ చేయడం, రాజకీయ ప్రభావంతో పలుకుబడితో ఎవరిని కూడా, విద్యార్థినైనా, పేరెంట్నైనా, కమిటీలనైనా, స్థానికంగా ఉన్న అధికారులనైనా కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చి రాక్షసంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పడి కొంతమంది ప్రభుత్వ ప్రిన్సిపల్స్ అండ్ హెచ్ఎం చేస్తే, ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజీల్లో ఇష్టమైన ఫీజులు, దందాలు, కోచింగ్ల పేరుతో మొత్తం అతలాకుతలం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారుతున్నది. సెప్టెంబర్ 17ను 32 జిల్లాలో 32 జిల్లాలో సెప్టెంబర్ 17ను జాతీయం చేయాలంటున్నారు. 32 జిల్లాల్లో ఇది అమలు కావాలంటూ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నాయకుడిని కూడా ఆల్రెడీ పేరును కేటాయించడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజాం యొక్క పరిపాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన దినంగా ప్రకటించాలంటూ బీజేపీ, దీన్ని గతంలో బీఆర్ఎస్ ఒక ప్రత్యేకమైన దినంగా భావిస్తే, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దీన్ని ప్రజాపాలన దినంగా దీన్ని భావించాలంటున్నారు. చూద్దాం, రోజులు సమీపిస్తున్న కొద్దీ సెప్టెంబర్ 17 వస్తుంది. మరి ఆ రోజు ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఒకవైపు హైడ్రా, ఒకవైపు విద్యా విధానం మీద, ఒకవైపు కొన్ని ప్రత్యేక దినాలు, ఒకవైపు వరద బాధితులు, ఒకవైపు అక్కడ హైడ్రాకు సంబంధించిన వ్యక్తులు పెట్రోల్ సీసాలు చేతిలో పడుకున్నారు. ఈ అంశాన్ని మనం చివరిలో కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 32 జిల్లాల్లో జాతీయ దినంగా భావించే సందర్భాన్ని మనం చూద్దాం. కోర్టు విచారణకు వర్చువల్గా హాజరైన కల్వకుంట్ల కవిత. కోర్టు విచారణకు వర్చువల్గా హాజరైన కల్వకుంట్ల కవిత. అయితే ఈ విచారణ విషయంలో తన యొక్క లాయర్, అంటే ప్రభుత్వ లాయర్, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్పించినటువంటి ఆ దాఖలాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. వాటిని తెలుగులోకి అనువాదించాలంటూ కవిత యొక్క లాయర్ వేడుకున్నాడు. దీనికి సమయము మళ్ళీ ఈ నెల 25కు వాయిదా వేసింది కోర్టు. అయితే 25 రోజు కవితకు అనుకూలంగా ఉంటుందా కోర్టు యొక్క తీర్పు, ప్రతికూలంగా ఉంటుందా? కవిత యొక్క లాయర్ ఏమంటున్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమంటున్నారు అనే విషయాన్ని మనం వేచి చూడాల్సిందే. అది ఈ నెల 25న కవితకు సంబంధించిన దందా. తెలుగు పోలీసులు ఎంత కష్టపడ్డప్పుడు కూడా సైబర్ నేరగాళ్ళు, అంటే ఇండియన్ పోలీసు ఎంత పర్ఫెక్ట్గా కష్టపడ్డప్పుడు కూడా సైబర్ నేరగాళ్లకు అదుపు లేకుండా పోతుంది. సైబర్ నేరగాళ్ళు అంటే ఎవరో కాదు, వీళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేయడంలో ఒక ప్రపంచంలో తలనొప్పిగా మారిన సాఫ్ట్వేర్ స్టూడెంట్స్. వీళ్ళు చేసే దుర్మార్గాలు ఇంత అంత కాదు. ప్రతి సంవత్సరం ప్రతి దేశంలో వేల కోట్ల సంపాదనను వీళ్ళుకున్న టెక్నాలజీ ద్వారా సొంతం చేసుకొని ఇటు పోలీసుకు చుక్కలు చూపిస్తున్నారు, ప్రభుత్వాలకి, ప్రజలకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. వీళ్ళు చేసే నాటకాలు అంతా ఇంత కాదు. పోలీసులకు సైబర్ నేరస్తులను దొరకబట్టడము ఒక పెద్ద టాస్క్గా మారింది. ఒక నిందితుని దొరకబట్టడం, ఒక హత్య చేసిన వాడిని, రేప్ చేసిన వాడిని
దేశద్రోహిని దొరకబడడం ఒక ఈజీ అవుతుందేమో, కానీ సైబర్ నేరగాళ్ళను దొరకబడడంలో పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు వేసే ప్లాన్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయంటే, ఎన్ని రకాల ఎంత టెక్నికల్గా వీళ్ళు వెళ్తున్నారంటే, ఫస్ట్ వీళ్ళ బ్యాంకు ఖాతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వీళ్ళ ఆధార్ నంబర్ల ద్వారా, వీళ్ళ సొంత పర్సనల్ డీటెయిల్స్ ద్వారా వీళ్ళు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయరు. వీళ్ళు బ్యాంకు ఖాతా తీసుకునే ముందు ఏం చేస్తారంటే, వీళ్ళ యొక్క బంధువులు ఆధార్ కార్డు కానీ బ్యాంకుకు అవసరమైన డీటెయిల్స్ కానీ వీళ్ళు తీసుకుంటారు. లేదంటే సామాన్య ప్రజలకు సంబంధించిన డాక్యుమెంట్స్ని తీసుకుంటారు. లేదంటే వీళ్ళకి పరిచయస్తులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఈ డాక్యుమెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటారో అది ఎవరికీ అర్థం కాదు. ఒక డాక్యుమెంట్ని తీసుకునేది ఒక స్టేట్ అయితే, ఆ డాక్యుమెంట్ని తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ సంబంధించిన ఉద్యోగి, బ్యాంక్ ఉద్యోగితో వీళ్ళు టైఅప్ అవుతారు. క్రింది స్థాయి ఉద్యోగితో వీళ్ళు టైఅప్ అవుతారు. క్రింది స్థాయి ఉద్యోగితో టైఅప్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గర కొన్ని రబ్బర్ స్టాంప్స్ ఉంటాయి, ఫేక్ రబ్బర్ స్టాంప్స్ ఉంటాయి. ఆ ఫేక్ రబ్బర్ స్టాంప్స్ను ఈ యొక్క క్యాండిడేట్కి తెలవని ఆధార్ కార్డును ఈ క్రింది స్థాయి ఉద్యోగస్తులతో టైఅప్ అయి వాళ్ళ సంతకాలు చేసి ఈ ఫేక్ స్టాంప్ వేసి, బ్యాంకు సంబంధించిన పత్రాలు ఒకరి కింద స్థాయి బ్యాంకు ఉద్యోగస్తుతో టైఅప్, నకిలీ దొంగ స్టాంప్తో స్టాంప్. ఇది పైన ఉన్న అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి పర్ఫెక్ట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఈ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ అకౌంట్ను తీసుకున్నాక వీళ్ళు పాగా ఒక రాష్ట్రంలో వేస్తారు. ఒక రాష్ట్రంలో పాగా వేసి అక్కడ క్యాండిడేట్ని మబ్బులోకి దింపుతారు. అది బ్యాంక్ పేరుతో కావచ్చు, లేకపోతే ఇంకా అధిక డబ్బాష్ వస్తుందని, లేదంటే ఇంకో రకంగా ఒక్కొక్క రకమైన కోణంతో వీళ్ళు మోసం చేస్తారు. ఆ మోసం చేసి అకౌంట్లోకి డ్రా అవుతుంది. నిజంగా అది ఒక పర్ఫెక్ట్ అకౌంట్ కానప్పటికీ ఒక క్యాండిడేట్ పేరుతో ఒక అథెంటిక్ బ్యాంక్ ఇచ్చిన అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆ డబ్బులు పడిన తర్వాత ఆ క్యాండిడేట్ ఏం చేస్తారంటే, వాడు ఇంకొక స్టేట్లో ఉన్న వీడి పర్సన్కి ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ ఆ స్టేట్లో ఆ అమౌంట్ని డ్రా చేయడు. వాడు మళ్ళీ ఏం చేస్తాడంటే, వాడు ఇంకొక స్టేట్లో ఉన్న క్యాండిడేట్కి డ్రా చేయమని మెసేజ్ ఇస్తాడు. అప్పుడు ఆ అమౌంట్ ఇంకొక స్టేట్లో ఉన్న క్యాండిడేట్కి వెళ్ళి అక్కడ డ్రా చేస్తాడు. అక్కడ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు పోలీస్ ప్రయాణం మొదలవుతుంది. పోలీస్ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఫస్ట్ ఆ అకౌంట్ ఎవరిదని ఆరాధించినప్పుడు ఆ అకౌంట్ లిటరేట్ పేరు మీద, నిరస్థిరాస్తుడి పేరు మీద అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్తో తనకి ఎలాంటి సంబంధాలు ఉండడానికి ఆస్కారం లేదు. అప్పుడు పోలీసులు ఆ అకౌంట్తో అతనికి మోసం చేసే ఆలోచన కానీ, అకౌంట్ తను తీసినట్టు కానీ తెలియదనే సమాచారాన్ని అప్పుడు సేకరించిన తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఇష్యూ అయింది అని ఆరాధిస్తే, బ్యాంక్ అకౌంట్ ఇష్యూ కావడానికి కారణము కింద స్థాయి అధికారులు నకిలీ స్టాంప్ అనే విషయం అక్కడ ఆరాధించిన తర్వాత తెలుస్తుంది. ఈ రెండు అంశాలను ఛేదించిన తర్వాత పోలీసు మూడవ అంశం, ఇది ఎవరి అకౌంట్లో పడ్డది అన్నప్పుడు ఆ అకౌంట్ పర్సన్ ఎవరన్నప్పుడు రాష్ట్రం ఒకటి, పర్సన్ది ఇంకొకటి, అది ఎవరి అకౌంట్లోకి వెళ్ళిందన్నప్పుడు ఆ అకౌంట్ కనుక చూస్తే ఆ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ డ్రా చేయకుండా ఇంకొక రాష్ట్రం పర్సన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఏ పర్సన్ అకౌంట్లోకి వెళ్ళిందన్నప్పుడు మళ్ళీ ఆ పర్సన్ రాష్ట్రానికి వెళ్ళిపోయి పోలీసులు దాన్ని ఆరాధించాలి. అక్కడ ఆరాధించిన తర్వాత ఆ క్యాండిడేట్ డీటెయిల్స్, వాడి విలేజ్, వాడు అవన్నీ తీసుకుంటే కూడా అది కూడా అక్కడ ఫేక్. ఒకవేళ సరైన కూడా అక్కడ వాడు డ్రా చేయలేదు. మళ్ళీ ఇంకో రాష్ట్రంలో డ్రా చేయబడ్డది కాబట్టి అది ఏటీఎం ద్వారా డ్రా చేయబడ్డదా, బ్యాంక్ ద్వారా డ్రా చేయబడ్డదా అని మళ్ళీ పోలీస్ అక్కడికి వెళ్ళి విచారణ చేసి చూస్తే అక్కడ డ్రా చేయబడ్డ అమౌంట్ కూడా దొరకడానికి ఆస్కారం లేకుండా వాడు ఇంకో రకం కూడా వ్యూహం వేసి తప్పించుకుంటుండు. అంటే ఇంత జరగడాలంటే మినిమం 5 రాష్ట్రాలని ఆ పోలీసులు విచారణ పేరుతో తిరగాలి. రోజుకు పెరిగే సైబర్ నేరాలు ఎంత, సైబర్ నేరగాల సంఖ్య ఎంత, మన యొక్క పోలీసు ఉన్న సంఖ్య ఎంత అంటే తలనొప్పిగా మారుతుంది సైబర్ నేరగాల యొక్క ఆగడాలు. దీనికి వాళ్ళు ముంబైలో అంటే దానికి ఢిల్లీలో ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని ఆ కాల్ సెంటర్ ద్వారా కాల్ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో ముఠాలను పెట్టుకొని ఆ రాష్ట్ర ముఠాల్లో బ్యాంక్ అకౌంట్ ఒక దగ్గర ఒక రాష్ట్రంలో, ట్రాన్స్ఫర్ ఒక రాష్ట్రంలో, డ్రా ఒక రాష్ట్రంలో, డాక్యుమెంట్స్ వివిధ రాష్ట్రాల నుంచి, పర్సన్స్ వివిధ రాష్ట్రాల నుంచి సెలెక్ట్ చేసుకొని ఇంత దందాన్ని కొనసాగిస్తున్నారు. సమాచారం, గాంధీ ఆసుపత్రిలో విపరీతంగా తాగిన ప్రకాష్ అనే
ఒక రోగి ఆసుపత్రిలోకి వెళ్ళి తన కుటుంబ సభ్యులు ఉండగానే ఆసుపత్రిలో ఉన్న ఒక జూనియర్ డాక్టర్ యొక్క ఆఫ్రాన్ పట్టుకొని లాక్కెళ్ళాడు. అక్కడే ఉన్న తోటి సిబ్బంది అలర్ట్ అయి తన దాడి నుంచి విడిపించారు జూనియర్ డాక్టర్లు. ఇది హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో జరిగింది. వాడు మానసికంగా సైకోనా, లేకపోతే తాగుబోతా, లేకపోతే వాడి మనస్సులో అది వరకు అంతఃపూర్వం నుండే ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఉన్నాయా, ఫ్యామిలీలో వచ్చిన ఇష్యూస్ వల్ల కూడా వాడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆ డాక్టర్ మీద ఆ విధమైన పనిచేసిండో. కానీ ఏదేమైనా కూడా అలాంటి దుర్మార్గుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీ జూనియర్ డాక్టర్స్ యొక్క ప్రెసిడెంట్ కూడా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. డాక్టర్ల మీద ఇలాంటి పనులు అసలు జరగడం అనేది, డాక్టర్ల మీద ఇలాంటి పనులు జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప బుద్ధి రాదు వీళ్ళకు.